హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ క్లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఈరోజు మన వీడియోలో సిటీ లైఫ్ అనే ఒక ఎలక్ట్రికల్ ఆటోని అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో సంథింగ్ ఎలాగంటే ఇప్పుడు కొంతమందికి షాప్ అయితే ఉంటుంది, సెంటర్లో బజార్లో అయితే ఉంటుంది అనమాట. వాళ్ళ గొడౌన్ వచ్చేసరికి ఇంకో చోట అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి సరుకులు మార్చుకోవడానికి ఈ బేకరీ వాళ్ళు ఉంటారు. అక్కడ ఈ చిన్న చిన్న కొట్లకి ఈ రొట్టెలు అట్లాంటివి, బన్స్, కేకులు లాంటివి డెలివరీ చేయడానికి. ఇక కొంతమంది కోళ్ళ ఫారాలు ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి టౌన్‌లోకి ఈ ఎగ్స్ అనేవి షాపులకు వేయడానికి. ఇట్లా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, ఇక ఈ రైస్ మిల్లుల వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువ దూరం వెళ్ళకుండా టౌన్‌లో తిరిగే వాళ్ళకి ఈ వెహికల్ అయితే ఉపయోగపడుతుందనమాట. ఇది చాలా తక్కువ రేట్‌కి అయితే వస్తుందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఎలక్ట్రికల్ ఆటోలు మొత్తం గనక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3,80,000, 3,60,000, 4,00,000 దాకా అయితే ఉన్నాయన్నమాట. ఈ ట్రక్ ఆటోలు లాంటివి కావాలంటే 4,5 లక్షల వరకు అయితే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నదేంటంటే 1,60,000 నుంచి 2,20,000 వరకు అయితే దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటొచ్చేసరికి 500 కేజీలు మోస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి 750 కేజీలు అయితే మోస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి 1 టన్ వరకు అయితే మోస్తుందన్నమాట. ఇలాగ కెపాసిటీని బట్టి ప్రైస్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఈ వెహికల్ గురించి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వెహికల్ చాలా తక్కువ బడ్జెట్ వెహికల్ అనమాట. ఈ తక్కువ బడ్జెట్ లో వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి ఏంటి, ఈ వెహికల్స్ అనే దాని గురించి నేను పూర్తిగా అయితే చెప్తాను. దాని గురించి మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదనమాట. ఇంకా చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే అందుతుంది. అంతేకాకుండా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఆటోస్ ఏవైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనమే రిపేర్ చేసుకోవడం దాని గురించి కూడా నేను వీడియోస్ చెప్తా ఉంటాను. ఇంకా ఇట్లాంటి కొత్త కొత్త ఎలక్ట్రికల్ ఆటోల గురించి అయితే మీకు రివ్యూస్ కూడా అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీని బ్యాటరీ విషయానికి కనుక వచ్చినట్టయితే ఇది ఒక యాసిడ్ బ్యాటరీలతో అయితే రావడం జరుగుతుంది. ఇక మనకి లిథియం అయాన్ బ్యాటరీ కావాలంటే కొంచెం కాస్ట్ అయితే మారుతుంది అనమాట. అది మన అవసరాన్ని బట్టి అయితే మార్చుకోవచ్చు. కాకపోతే వీళ్ళ దగ్గర 2 రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈ యాసిడ్ బ్యాటరీలు వచ్చేసరికి మొత్తం 4 అయితే ఉంటాయి. ఒక్కొక్క బ్యాటరీ పవర్ వచ్చేసరికి 140H అయితే ఉంటుంది. ఏదైతే మనకి ఇప్పుడు మా నార్మల్గా అన్ని ఎలక్ట్రికల్ ఆటోస్ లో ఏవైతే 48 వాట్స్ వస్తుందో అదేవిధంగా దీంట్లో కూడా 48 వాట్స్ అయితే వస్తుంది. ఈ 4 బ్యాటరీలకి సంబంధించి రేంజ్ వచ్చేసరికి 80 నుంచి 100 కిలోమీటర్ లోపు అయితే వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చిన వెయిట్ ప్రకారం. ఇంకా ఎక్కువ వెయిట్ వేసే కొంది కొంచెం మైలేజ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఏదైతే మన డీజిల్ వెహికల్లో ఎక్కువ బరువు వేసినప్పుడు ఎలాగైతే ఆ డీజిల్ ఎక్కువగా కాలుతుందో అదేవిధంగా ఛార్జింగ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇంకా మైలేజ్ మనకు కనుక ఎక్కువ కావాలనుకోండి 140H కాకుండా ఇక్కడ 200, 220 అట్లాగైతే వేసుకోవచ్చు. కానీ బ్యాటరీస్ మాత్రం 4 బ్యాటరీలు మాత్రమే ఉంటాయి. ఒక బ్యాటరీ వచ్చేసరికి 12 వాట్స్ అయితే ఉంటుంది. ఆ విధంగా 4 బ్యాటరీలు కనుక మనం వేసుకున్నాం అనుకోండి 48 వాట్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన కంట్రోలర్ మాత్రమే దీంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్యాటరీస్ వేయడానికి కుదరదు, కానీ బ్యాటరీ యొక్క AHని అయితే పెంచుకునే దానికి అవకాశం ఉంది. ఇకపోతే ఈ వెహికల్ వచ్చేసరికి నాన్ రిజిస్ట్రేషన్ అనమాట. రిజిస్ట్రేషన్ అనేది పని లేదు. రిజిస్ట్రేషన్ లేకుండానే మనం దీన్ని అయితే నడపవచ్చు. ట్రాఫిక్ రూల్స్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా ఫుల్ అమౌంట్ పెట్టగలిగితే రిజిస్ట్రేషన్తో పని లేదు. కానీ కొంతమంది అందరూ మొత్తం డబ్బులు పెట్టయితే కొనలేరు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు లోన్ కనుక తీసుకోవాలి, లోన్ ద్వారా కనుక వెహికల్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా ఎవరు లోన్ అయితే ప్రొవైడ్ చేయరు. దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు మా దగ్గర ఫుల్ అమౌంట్ ఉంది అంటే దీనికి రిజిస్ట్రేషన్ లాంటివి అయితే అవసరం లేదనమాట. ఈ బాడీ సైజ్ వచ్చేసరికి వెడల్పు 4.5 అడుగులు అండ్ ఇంకా పొడవు వచ్చేసరికి 6 అడుగులు అయితే ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకి ఈ మాత్రం ట్రక్ అయితే సరిపోద్ది. ఈ వెహికల్ వెయిట్ మొత్తం వచ్చేసరికి 250 కేజీలు మాత్రమే ఉంటుంది అనమాట. కానీ వెయిట్ వచ్చేసరికి 500 కేజీలు, 750 కేజీలు అండ్ 1 టన్ను వరకు మోయగలిగే విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. బ్యాటరీల విషయానికి వస్తే ఏంటంటే 1 ఇయర్ మాత్రమే వీళ్ళు వారంటీ అయితే ఇస్తారు. ఈ 1 ఇయర్లో కనుక మనకి ఏదైనా మైలేజ్ తగ్గడం లాంటివి, బ్యాటరీస్ ఏమైనా యాసిడ్ బ్యాటరీలు కాబట్టి ఏదైనా హీట్ అయిపోయి ఫెయిల్ అయినాయి అనుకోండి, ఈ 1 ఇయర్ లోపు బ్యాటరీలు అయితే ఎక్స్చేంజ్ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఎలక్ట్రికల్ ఆటోకి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, టెక్నీషియన్స్ రావాలి, లేదంటే మనమే షోరూమ్కి వెహికల్ అయితే తీసుకెళ్ళాలి. దీంట్లో ఆ విధంగా కాకుండా మన వెహికల్ కొనేటప్పుడే వీళ్ళు వచ్చేసరికి
మనకు దీని గురించి పూర్తి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. దీని కంట్రోలర్స్ ఎలాగ ఉంటాయి అంటే మనమే రిపేర్ చేసుకునే విధంగా అయితే ఉంటాయి. కంట్రోలర్స్ లో ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు దానికి ఇండికేషన్స్ అయితే చూపించింది అనమాట. దాని ద్వారా మన లోకల్లో ఉన్న ఎలక్ట్రీషియన్స్ ద్వారా అయితే దీన్ని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి మన ఏపీలోనే ఉంది. ఇది ఎక్కడో బయట ఎక్కడో తయారై రావడం అయితే కాదు. ఇంకా ఇట్లాంటి ఆటోలు చాలా కంపెనీలు అయితే ఉన్నాయి, కానీ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అయితే లేదండి. ఇది మన ఏపీలోనే వైజాగ్లో అయితే దీని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంది. ఇంకా వీళ్ళకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. నేను దాని డీటెయిల్స్ వీడియో లాస్ట్లో అయితే ఇస్తానమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఇంకా వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి వాళ్ళు పూర్తి వివరాలు అయితే అందిస్తారు. దీనికి షాకప్ గేర్స్ వచ్చేసరికి ఫ్రంట్ లో అయితే 2 షాకప్ గేర్స్ అయితే వస్తాయి హెవీగా. అండ్ ఇంకా బ్యాక్ లో వచ్చేసరికి లోడర్ ఆటో కాబట్టి ఇది కింద వచ్చేసరికి మనకి ఇప్పుడు ఏదైనా టాటా ఏసీలకు కానీ ఇట్లా లోడర్ ఆటోలకి కమాన్ కట్టలు అయితే వస్తాయి కదా, ప్లేట్లు, అదే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా సస్పెన్షన్ కూడా అయితే ఇస్తారనమాట. దానివల్ల మనకి 1 టన్ను వెయిట్ వరకు వేసినా కూడా మనకి ఏదైనా ఇప్పుడు ఈ 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు అయితే 3 వేరియంట్స్ ఉన్నాయి కదా. ఈ 3 వేరియంట్స్లో వచ్చేసరికి ఈ సస్పెన్షన్ కానివ్వండి, కమాన్ కట్టలలో కానివ్వండి వేరియేషన్ ఏదైతే వస్తుంది మనం తీసుకునే కెపాసిటీని బట్టి. ఇంకా దీని స్పీడ్ విషయానికి వస్తే 30 నుంచి 35 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. ఈ ఎలక్ట్రికల్ ఆటోలో వచ్చేసరికి మెయిన్ గా మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి డిఫరెన్షియల్ అయితే ఇస్తారనమాట. అంటే మనకి ఇప్పుడు లారీల్లో కానివ్వండి, టాటా ఏసీలో కానీ మన హౌసింగ్ అయితే వస్తుంది కదా, డిఫరెన్షియల్ అంటే అదనమాట. ఈ హౌసింగ్ వల్ల ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది ఎక్కువగా కుదురుతుంది. ఎక్కువగా మనం లోడ్ వేసినప్పుడు కానీ ఇటువంటి ఏదైనా గుంతలో కానీ వెహికల్ పడినప్పుడు బండి సైడ్కి అయితే పడిపోకుండా ఇదైతే బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది అనమాట. కొంతమంది ఇప్పుడు నార్మల్గా మనం బజాజ్ డీజిల్ ఆటోలో కనుక చూసుకుంటే ఎక్కువగా ఏదైనా టర్నింగ్ దగ్గర వాల్చినప్పుడు వెహికల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే దానికి మోటార్ నుంచి డైరెక్ట్గా కనెక్టింగ్ రాడ్స్ అయితే ఇస్తారనమాట. మనకి బ్యాక్ సైడ్ ఏవైతే టైర్లు ఉంటే వాటి వచ్చే ఆ గిద్దల్లోకి కనెక్టింగ్ రాడ్స్ అయితే వెళ్తుంటాయి. అవి విడిపోవడం అట్లాగైతే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే టెక్నాలజీలో కొంచెం ఆ కనెక్టింగ్ రాడ్స్కి బోల్ట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. అంటే మనం గ్రీజ్ అవి ఏం పెట్టుకునే పని లేకుండా అట్లాగైతే జరుగుతున్నాయి. కానీ అవి జస్ట్ రాడ్స్ కాబట్టి ఎక్కువగా బ్యాలెన్స్ అయితే చేయలేవు. అందుకని వీళ్ళు దీంట్లో మెయిన్గా డిఫరెన్షియల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌసింగ్ వల్ల ఈ వెహికల్కి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మోడ్స్ వచ్చేసరికి మిగతా ఎలక్ట్రికల్ ఆటోస్ లాగా ఒక 4-5 మోడ్స్ అయితే ఉండవు. జస్ట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ 2 మోడ్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ముందుకు వెళ్తుంది, ఇంకొకటి రివర్స్ వెళ్ళడానికి అయితే ఉంటుంది అనమాట. ఇంకా మిగతా వెహికల్స్ లాగా బ్రేక్ అండ్ హ్యాండ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి. దీనికి ఎక్స్ట్రాగా వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్ అనేది సపరేట్గా అయితే ఉంటుంది అనమాట. అది వచ్చేసరికి మనకి హ్యాండిల్లోనే అయితే ఆ బ్రేక్ రావడం జరుగుతుంది. ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక ఎక్సెల్ తోలినట్టు అయితే ఉంటుంది అనమాట దీని ఫీల్ అయితే. కాకపోతే దీని కంట్రోలర్స్ అన్ని మన సీట్ కిందనే ఉంటాయి. మనం ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ ఇండికేషన్ ద్వారా మనం కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాటరీలో చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. బ్యాటరీ ఏదైనా 1 ఇయర్ దాటిన తర్వాత పోయింది అనుకోండి, మనం యాసిడ్ బ్యాటరీలు కాబట్టి మనకు ఎక్కడైనా దొరుకుతాయి, వాటి ద్వారా అయితే చేసుకోవచ్చు. లేదు లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న వెహికల్స్ కనుక మీరు తీసుకున్నారు అనుకోండి, కంపెనీకి చెప్తే వాళ్ళైతే చేంజ్ చేసి అయితే ఇస్తుంటారు. ఇది ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్. మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మనం కొత్తగా చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.